Najidal. Chera Najidal. దాదాపు 40 ఏళ్ళు వచ్చి 40 నుంచి 4 వ్యాపారం చేసుకుంటే అంత బాగా చేసుకుంటారు. తర్వాత 4 ఏళ్ళు అంటే వచ్చి మాకు కూడా తెలియదు. ఇప్పటి ఓటర్స్ అక్కడే వీళ్ళు అది వాళ్ళ చిన్న మంచి వర్కర్ వీళ్ళు కూడా అంతేనా వాళ్ళ కష్టాలు ఇచ్చినా వీళ్ళు కంపలు వేసుకునేది సిల్వర్ సామాన్లు నిజంగా వీళ్ళు పెద్ద చాలా కిడ్నీ బేచి మా మావ నిన్న చెప్పాను క్లారిటీగా వచ్చినప్పుడు వీళ్ళు లారీ ఆలోచన చెప్పి ఆల్రెడీ డివర్సిటీ పోతున్నారు. నిన్న కూడా జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళు ఏమంటే వాళ్ళు పక్కకి పోయి పడిపోయారు. అలా స్పీచ్ ఇది లేదా ఫ్యాన్ అప్ చేయండి, ఫ్యాన్ అప్ చేయాలి. జాబ్ సాఫ్ట్వేర్ కోర్స్ ఒకసారి టీవీ పెట్టే ఈ నెల 18వ తారీఖు గుత్తి దగ్గర యాక్సిడెంట్ అయ్యి 6 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళని ఇక్కడికి పరామర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ ఇవ్వలేదు. కనీసం యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరు రెస్పాండ్ కానీ అవ్వలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. వచ్చే నెల మా గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఏదైతే రావాల్సినవి ఉన్నాయో నేను చేపిస్తాను అని చెప్పేసి దానికి నేను మాటిస్తున్నాను అని చెప్పేసి తెలియజేయడం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడ మన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముస్లిం మైనార్టీలు 6 మంది ప్రాణాలు కోల్పోయారు. వారింటికి ఈరోజు మన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దగ్గర పరామర్శించి వచ్చిన దానికి నిజంగా ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఆయన గుర్తు చేసుకుని రావడము నిజంగా ఇది మొదటి ఒక సంకేతానికి ఇది అవుతుంది. ఇంతవరకు ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఒక ముస్లిం మైనార్టీల గురించి ఏదో పెద్ద మేము పొడిచామని చెప్పేసి ఏదో కలిబులి మాటలు చెప్తుంటారు. ఈరోజు చూస్తే నిజంగా ఈరోజు అయితే 6 మంది ప్రాణాలు కోల్పోయిన దానికి వీరి ఆర్థిక సాయం చేయడం కానీ పరామర్శించడం కానీ రావడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడైనా తెలుసుకోండి మైనార్టీ నాయకులారా, వీళ్ళంతా చేస్తుందని నటన. దానికోసం మనము ఇలాంటి సంఘటనలకి రాకున్నప్పుడు వాళ్ళు ఇంకా ఏం ప్రయోజనం చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ ఏదైనా ఇచ్చేదానికి కూడా ఆర్థిక సాయం చేయడం కూడా ముందుకు రాలేదు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు రాబోయే రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. వీరు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి వీరికి మేము మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ సార్. బ్రహ్మాండంగా
మేము బాగా కష్టపడినాం సార్ మీ గురించి పెద్దగా కష్టపడినాం. అయినా కూడా వచ్చిన మీరు లోపల పోతే డబ్బులు కూడా తీసుకుంటాం. బాగా మంచి ఏసీ అవి వేస్తాం మనం. పెట్రోల్ బయట సార్ మేమంతా ఫిరామీదం చూడాలి. అది ఎస్సీ పథకాల నుంచి రామయ్య సార్ ఓకే 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 వాటర్ సమస్య చాలా ఎక్కువ. సొంతం ప్లానింగ్ డ్రైనేజ్ చేయడం వల్ల పెద్ద పుట్ట మాత్రం ఆ ప్రాబ్లం ఉంది.